ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో రాత్రి యూట్యూబ్లోను ఫేస్బుక్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. 2025వ సంవత్సర కాలములో గడిచిన 7 నెలలు కూడా మనలను ఆయన రెక్కల చాటున భద్రపరిచి మన పట్ల ఎంతో కృపా కనికరములను ప్రభువు చూపించి మరలా 8వ నెల ఆగస్టు నెల ఈ మొదటి ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి మనమందరము కూడా మన మందిరాల్లో మరి మన ఆరాధన కార్యక్రమంలో పాలు పంపులు పొంది అలాగే ఈ నెలలో ఆగస్టు నెలలో మొదటి ఆదివారం కనుక చాలా మట్టుకు ప్రభు యొక్క బల్లారాధనలో పాలు పంపులు పొంది మరలా ఈ రాత్రి 7 గంటల సమయంలో మరి ప్రత్యక్ష ప్రసారములో మరి పాలు పంపులు పొందడానికి దేవుడు మంచి ఆధిక్యతను దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. మరి దినాన మరి ప్రార్థన చేసుకుని ఒక పాట పాడుకొని దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం విందాం. మరి మీ కుటుంబ సభ్యులందరూ కూడా బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరి కుటుంబాలుగా లైవ్ కార్యక్రమంలో పాలుపంపులు పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచుకొని కళ్ళు మూసుకొని మరి ప్రార్థన చేసుకొని రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, దయగల నాయన, గొప్ప దేవుడా నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. జీవము కలిగిన దేవ నాయన నీకు వందనాలు. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని మీరెంతగానో కాపాడి మరలా ఈ 2025 ఆగస్టు మాసంలో ఈ మొదటి పునరుద్ధానపు ఆదివారం వేళ ఈ రాత్రి 7 గంటల సమయంలో ప్రభువా ఈ ప్రత్యక్ష ప్రసారములో పాలు పంపులు పొందడానికి ఎంతో కృపా కనికరములు మీరు చూపించారు. ఈ రాత్రి ప్రభువా పాటల్లో, ప్రార్థనలో, వాక్య భాగములో మీరుండి నడిపించి సహాయం చేయండి. గొప్ప ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించి నడిపించి సహాయం చేయండి. ఈ సమయంలో చేసిన ప్రార్థనకు ప్రతిఫలం మీరు దయచేయండి. గొప్ప ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించండి. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. రాత్రి ప్రత్యేకమైన వందనాలు. మీ కార్యక్రమాన్ని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. మరి మీ ప్రార్థన అవసరతలన్నీ మాకు తెలియపరచండి. తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. ఈ కార్యక్రమాన్ని మరి సబ్స్క్రైబర్ చేయకపోతే సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. నీవేనా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. నీవేనా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం,
అతి శ్రేష్ఠుడనా యేసయ్యా, పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే. నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే. నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధము నాకానందమే, నీ అనుబంధము నాకానందమే. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ రుధిరధారలే. నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ రుధిరధారలే. నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను. నీ అభిషేకము పరమానందమే, నీ అభిషేకము పరమానందమే. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివే. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. యూదా గోత్రపు కొదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. యూదా గోత్రపు కొదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. నీ పరిచర్యలో మహిమానందమే, నీ పరిచర్యలో మహిమానందమే. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. నీవే నా ప్రేమానురాగం
క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా, నీవేనా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము, పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో మరి గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చోటున మనల్ని మన ఎంతగానో కాపాడి మరలా ఈ 2025వ సంవత్సర కాలములో మరి ఆగస్టు నెల మొదటి పునరుద్ధానపు ఆదివారం వేళ ఈ రాత్రి 7 గంటల సమయంలో మరి యూట్యూబ్లోనూ ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. మరి రాత్రి వేళ దేవుడు మనకు ఏర్పాటు చేసిన దేవుని వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరం మన 2 చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉన్నవారు అందరూ కూడా మరి రాత్రి ఆగస్టు నెల మొదటి ఆదివారం మరి దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. ముద్దలో 10 మొదటి పిడికెడి పరిశుద్ధమైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధములే అని రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనాన్ని. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ముద్దంతయు కూడా పరిశుద్ధమే అని బైబిల్లో చెప్తున్నాడు. సాధారణంగా మనం వంట చేసేటప్పుడు మరి అన్నం మనం వండుకునే అన్నం ఉడికిందో లేదో తెలియడానికి చాలామంది స్త్రీలు మరి అన్నం ఉడికేటప్పుడు 2-3 మెతుకుల్ని చూసి ఇలా నొక్కి ఉడికిందా లేదా అని నిర్ధారణ చేస్తారు. ఉడకలేదు అంటే కాసేపు ఇంకా ఉడకబెడతారు. ఉడికింది అంటే వెంటనే ఆఫ్ చేసి అన్నాన్ని వేరు చేస్తారు. కనుక అన్నాన్నంతటినీ చూడరు, మొదటి ముద్దను మాత్రమే చూస్తారు. అందుకే ముద్దలో మొదట పిడికెడి పరిశుద్ధమైతే ముద్దంతయు కూడా పరిశుద్ధంగానే ఉంటుందని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. అలాగే రెండవది వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధములే అని వాక్య భాగంలో చెప్తున్నాడు. చెట్టు ఎదుగుతుంది, ఫలిస్తుంది, చెట్టు బలముగా నాటబడి ఉంది అంటే దానికి కారణం ఎందుకంటే వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధములే. కనుక ఈ రాత్రి వేళ పరిశుద్ధంగా ఏది ఉండాలంటే వేరు ఉండాలి. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు, చెట్టు, దాని ఫలములు కూడా ఎలా ఉంటాయంటే పరిశుద్ధంగానే ఉంటాయి. కనుక కుటుంబంలో మనం పెద్దవారం కనుక వేరు లాంటి వాళ్ళం కనుక మనం పరిశుద్ధంగా ఉంటే మన వెనకటి తరం వారు కూడా పరిశుద్ధంగానే ఉంటారు. వేరు లాంటి మనమే చెడిపోతే మన వెనకొచ్చేవారు ఇంకా అడ్డగోలుతనంగా వాళ్ళు చెడిపోతారు.
కనుక వేరులాంటి మనం, కుటుంబానికి పెద్దలైన వారు మనము. ఎందుకంటే పరిశుద్ధంగా ఉంటే మన వెనకటి తరము వారు కూడా పరిశుద్ధంగానే ఉంటారు. కనుక ఈ రాత్రి వేళ పరిశుద్ధం పరిశుద్ధం అని బైబిల్లో చాలా చక్కగా కనబడుతూ ఉంది. కనుక పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధతను గురించి చాలా స్పష్టంగా అనేకమైన భక్తులు, ప్రవక్తలు చాలామంది పరిశుద్ధతను గురించి చాలా చక్కగా వ్రాసి ఉన్నారు. పాత నిబంధన గ్రంథములో మోషే భక్తుడు లేవీ కాండములో చక్కటి మాట బైబిల్లో చెప్తూ ఉన్నాడు. లేవీ కాండం 11వ అధ్యాయం 44వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. లేవీ కాండం 11వ అధ్యాయం 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక మీరునూ పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మను మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద పాకు జీవరాశులలో దేని వలన మిమ్మను మీరు అపవిత్రపరచుకొనకూడదు అని పరిశుద్ధ గ్రంథములో లేవీ కాండం 11వ అధ్యాయం 44వ వచనములో చెప్తున్నాడు. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధములై ఉండినట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. అదే లేవీ కాండం 20వ అధ్యాయం 7వ వచనం 8వ వచనాన్ని కూడా చదివినట్లయితే బైబిల్లో చక్కటి మాట దేవుని వాక్య భాగములో కనబడుతూ ఉంది. లేవీ కాండం 20వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. కావున మిమ్మను మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడనై యెహోవాను అని వాక్య భాగంలో చెప్తున్నాడు. మీరు నా కట్టడలను అనుసరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మను పరిశుద్ధపరచు యెహోవాను అని లేవీ కాండం 20వ అధ్యాయం 7, 8 వచనాల్లో ఈ మాటలను మరి భక్తుడైన మోషే గారు మన ఆది పితరులైన ఇజ్రాయేలు ప్రజలకు ఆయన చెప్పిన మాటలుగా బైబిల్లో మనకి కనబడుతున్నాయి. మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధంగా జీవించాలనేది దేవుని యొక్క ఆజ్ఞ, కట్టడై ఉన్నదని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనాన్ని చదివినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జ్వనముగా ఏర్పరచుకొనెను అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనం కూడా మరి ప్రతిష్ఠిత జనముగా నీ దేవుడైన యెహోవా మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జ్వనముగా ఏర్పరచుకొనెను అని పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా చదివినట్లయితే వాక్య భాగములో కూడా ఒక చక్కటి మాట చెప్తున్నాడు. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను అని పరిశుద్ధ గ్రంథములో మరి దేవుడైన యెహోవా మరి మన ఆదిమ పితరులైన ఇజ్రాయేలు ప్రజలకు ప్రభు ఈ వాక్యాన్ని ఆయన సెలవిస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ముద్దలో మొదటి పిడికిడు మరి పరిశుద్ధమైతే ముద్దంతయు కూడా పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు చెట్టు పరిశుద్ధమే.
ఎందుకంటే ముద్దలో మొదటి పిడికుడు పరిశుద్ధంగా లేకపోతే ఆ ముద్దంతయు కూడా మరి పరిశుద్ధంగా ఉండలేదు, అపవిత్రంగానే ఉంటుంది. వేరు పరిశుద్ధమైతే చెట్టంతా పరిశుద్ధంగానే ఉంటుంది. వేరు అపవిత్రంగా ఉంటే చెట్టంతా కూడా అపవిత్రంగానే ఉంటుంది. కనుక పరిశుద్ధమే అని బైబిల్లో చెప్తున్నాడు. నీవు నేను ఈ దినాన దేవుని బిడ్డలమైన మన జీవితంలో మనము జీవించడం ఎలా జీవించాలంటే పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధంగా నడుచుకోవాలి. మన మాటలు మన తలంపులు పరిశుద్ధంగానే ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే మన బ్రతుకు దినములన్నీ కూడా పరిశుద్ధంగానే ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ ఈ పరిశుద్ధతను గురించి పరిశుద్ధ గ్రంథములో చక్కటి మాటలు, ఒక 7 మాటలు బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నాయి. యోహాను సువార్త 17వ అధ్యాయం 19వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 19వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. వారు సత్యమందు ప్రతిష్ఠిత జనము చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠిత చేసుకొనుచున్నాను. ఎందుకు దేవుడు ప్రతిష్ఠిత జనముగా చేసుకున్నాడంటే మనం అందరం కూడా పరిశుద్ధంగా ఉండాలని, పరిశుద్ధంగా జీవించాలని, పరిశుద్ధంగా బ్రతకాలని, మన తలంపులు మన మాటలు పరిశుద్ధంగా ఉండాలని. అందుకే వారు సత్యమందంట ప్రతిష్ఠిత చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠిత దేవుడు చేసుకున్నట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. కనుక మనం పరిశుద్ధంగా జీవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకే బైబిల్లో చెప్తున్నాడు భక్తుడైన యోహాను 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 19వ వచనములో వారును సత్యమందు ప్రతిష్ఠిత చేయబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ఠిత చేసుకొనుచున్నానని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ఆది కాండములో పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు లోకాన్నంతటినీ కూడా పారజూస్తున్నప్పుడు నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా కనబడినట్టుగా మనం చూస్తున్నాం. నోవాహుని దేవుడు ప్రతిష్ఠించుకొని దేవుడు చేయదలిసిన భూమి మీద ఆ పనినంతటినీ కూడా నోవాహుకే అప్పగించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక పరిశుద్ధంగా జీవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధంగా జీవించాడు గనుకే నోవాహు జలప్రళయములో నుంచి నోవాహు కుటుంబం తప్పింపబడినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. రాత్రి వేళ పరిశుద్ధ గ్రంథములో మరొక మాట చదువుతున్నాను. అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములో ఆయన సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతమును బట్టి మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని వాక్య భాగములో చెప్తున్నాడు. పరిశుద్ధంగా ఉండాలంటే మన శరీర అవయవాలన్నిటినీ కూడా దేవునికి సజీవ యాగముగా మీ శరీర అవయవాలన్నీ కూడా సమర్పించుకోవాలని ప్రేమతో బ్రతిమలాడి చెప్తున్నానని పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడైతే మన శరీర అవయవాలను సజీవ యాగముగా మన శరీర అవయవాలను దేవునికి అప్పగిస్తామో అప్పుడు మనము మన తలంపులు, మన ఆలోచనలు, మన మాటలన్నీ కూడా ఎందుకంటే పరిశుద్ధంగానే ఉంటాయి. అంతేగాని పరిశుద్ధంగా ఉండాలని అనుకుని మరి మన శరీర అవయవాలను దేవునికి అప్పగించకపోతే మనలో పరిశుద్ధత ఉండదు. ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధంగా జీవించాలంటే మన శరీరములో ఉన్న
అవయవాలన్నీ కూడా, ఎందుకంటే పరిశుద్ధతకు దేవునికి అప్పగించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకే మన శరీర అవయవాలను ఎలాగ అప్పగించాలంటే, దేవునికి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నానని వాక్య భాగములో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ పౌలు గారు చెప్పిన మాటను బట్టి మన శరీర అవయవాలన్నీ కూడా దేవునికి అప్పగించుకొని సజీవ యాగముగా మన శరీర అవయవాలన్నీ దేవునికి అప్పగించుకొని దేవుని వాత్సల్యతను బట్టి దేవుడు పౌలు గారు బతిమాలుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఎందుకు బతిమాలుతున్నాడంటే, పరిశుద్ధంగా జీవించాలని, పరిశుద్ధంగా నడుచుకోవాలని, పరిశుద్ధంగా ముందుకు సాగాలని. పరిశుద్ధత అని బైబిల్లో చెప్తున్నాడు. అందుకే ముద్దలో మొదటి పిడికిడి పరిశుద్ధంగా ఉంటే ముద్దంతా కూడా పరిశుద్ధంగానే ఉంటుంది. వేరు పరిశుద్ధంగా ఉంటే చెట్టంతా పరిశుద్ధంగానే ఉంటుంది. అలాగే మనం పరిశుద్ధంగా ఉంటే మన వెనకటి తరం వాళ్ళందరూ కూడా పరిశుద్ధంగానే ఉంటారు. ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధంగా జీవించాలని మరి రాత్రి వేళ ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఆయన బోధిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, మూడవ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2, 3 వచనాలు చదువుతున్నప్పుడు, కొరింథీలోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతిష్ఠిత ప్రతి స్థలములో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి రాయినది అని బైబిల్లో చెప్తూ అన్నాడు. కనుక దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, పరిశుద్ధులుగా ఉండడానికే మనల్ని పిలిచినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడిన వారికి మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములలో ప్రార్థించిన వారికి శుభమని చెప్పి వ్రాయనది అని వాక్య భాగములో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, రాత్రి వేళ దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, పరిశుద్ధంగా జీవించడానికి, పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు పిలుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మన పిలుపు ఏమిటో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే, పరిశుద్ధంగా జీవించడానికి, పరిశుద్ధంగా ముందుకు సాగడానికి, ఆ పిలుపు తగినట్టుగా పరిశుద్ధంగా జీవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. 6వ అధ్యాయం 11వ వచనములో ఉన్న వాక్యాన్ని, మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మమందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అని బైబిల్లో చెబుతున్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవుని ఆత్మచేత మీరందరూ కరగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అని బైబిల్లో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అంటే, మన దేవుని యొక్క ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. కనుక రాత్రి వేళ ఎందుకంటే పరిశుద్ధంగా జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుతున్నప్పుడు చక్కటి మాటలు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను
నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవాలని వాక్యముతో ఉదక స్నానం. ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, 26 వచ్చిన వాక్య భాగాల్లో చదివినప్పుడు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను అని వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే మరి భార్యాభర్తల మధ్య బంధము ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అది కళంకమైనను ముడతైనను మట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక మనం జీవించేది పరిశుద్ధంగా జీవించాలి. అలాగే కుటుంబంలో భార్యాభర్తలు కూడా పరిశుద్ధంగా జీవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా చక్కటి మాట బైబిల్లో మనకు కనబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనములో ఉన్న వాక్యాన్ని, పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడిన వారికి అందరికీ ఒక్కటే మూలం, ఈ హేతువు చేత వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక అని వాక్య భాగంలో చెప్తున్నాడు. ఎవరైతే పరిశుద్ధపరచబడతారో, ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో, ఎవరైతే పరిశుద్ధంగా నడుస్తారో వారందరినీ కూడా మన ప్రభువు యేసుక్రీస్తు సహోదరులని పిలుచుట కంట ఆయన సిగ్గుపడడని వాక్య భాగంలో చెప్తున్నాడు. కనుక మనం పరిశుద్ధంగా జీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ కూడా చాలా చక్కటి మాట దేవుని వాక్య భాగంలో కనబడుతుంది. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుడు చేత ఆయన చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము అని వాక్య భాగంలో చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఒక్క శరీరము ద్వారానే మనం అందరము కూడా ఒకేసారి ఆయన బలియాగముగా అర్పించబడడం ద్వారా ఆయన చిత్తాన్ని బట్టి మనం అందరము కూడా పరిశుద్ధపరచబడి ఉన్నామని వాక్య భాగంలో చెప్తున్నాడు. కనుక దేవుని యొక్క సిలువలో బలియాగాన్ని బట్టి మనం అందరం పరిశుద్ధపరచబడినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధంగా జీవించాలని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తున్నాను. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారినే నా ప్రభు అయిన యేసుక్రీస్తు రేపటి దినాన పరలోక రాజ్యములో సుస్థిర స్థానాన్ని పరలోక రాజ్యంలో మనం సంపాదించుకుంటామని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. చేత మరి పరిశుద్ధంగా జీవించాలని మనవి చేస్తున్నాను. ముద్దలో మొదట పిడికుడు పరిశుద్ధమైతే ముద్దంతా కూడా పరిశుద్ధంగానే ఉంటుంది. వేరు పరిశుద్ధమైతే చెట్టంతా కూడా పరిశుద్ధంగానే ఉంటుంది. అలాగే మనం కూడా పరిశుద్ధంగా జీవిస్తే మన వెనకటి వారు కూడా పరిశుద్ధంగా జీవిస్తారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొద్దిపాటి వాక్య భాగాన్ని మనందరి వినికుడిలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు. జీవం కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు. ఈ దినం ప్రభువా ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన ప్రియా బిడ్డలందరిని బట్టి, మరి ఈరోజు వినిన వాక్యాన్ని బట్టి ప్రతి వారు పరిశుద్ధంగా జీవించడానికి, పరిశుద్ధంగా ఉండడానికి సహాయం చేయండి. గొప్ప ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించండి నాయన, సహాయం చేయండి నాయన. ఈ రాత్రి బలహీనంగా ఉన్న
బిడ్డలందరికీ ఆరోగ్యాన్ని మీరు దయచేసి నడిపించండి. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభువు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం చేరి వచ్చిన మనకు మన వారందరికీ సదాకాలం తోడు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన ప్రియ బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి కార్యక్రమాన్ని మీ బంధువులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని, సబ్స్క్రైబర్ చేయకపోతే సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు.